దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము వచనములు 1 నుంచి 7 వరకు. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. అదోనై శరణ్జొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట ఎలా? దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయుల మీద వేయుటకై తమ బాణములు నారి యందు సంధించియున్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? అదోనై తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. అదోనై సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కనులార చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. అదోనై నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును. అదోనై నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేసెదరు. షలోం షలోం. బారుక్ షేమ్.